మిమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలో నాకు అర్థం కాక అలా మీ మనసు బాధ పెట్టుంటే క్షమించండి అంకుల్. తప్పు నాదే. ఈ టాపిక్ వదిలేండి ప్లీజ్. విన్నావు కదరా, వర్ధన్ అభిప్రాయాన్ని బాలు బయట పెట్టాడంతే. అయినా బాలు అడిగాడన్న కోపం కాకపోతే అదే మాట వర్ధన్ అడిగుంటే నువ్విలా కోప్పడేవాడివా చెప్పు? పరిచయం ముందు కాస్త ఆలోచించరా. రాజీ, రాజీ, రాజీ. ఏంటి మావా నీ అరుపులు? అరుపులు కాదే, ఆనందం. మనం చెప్పినట్లే ఆడళ్ళంతా మగాళ్ళకి కంప్లీట్ రివర్స్ అయిపోయారు. మంచి వారితో మోసుకొచ్చారు. ఇదిగోండి ఈ కూల్ డ్రింక్ తాగండి. థ్యాంక్స్ రా. ఇదేంట్రా తేడాగా ఉంది? కొంపల్స్ నువ్వు కానీ చేసావా? కూల్ డ్రింక్స్ నేను ఎలా చేస్తానండి? అంటే నేనంత సమర్థున్నాను మీ అభిప్రాయం అన్నమాట. భవిష్యత్తులో మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానులేండి. ఇంకా నయ్యం, నాకే అంకితం చేస్తానని లేదు. ఆ దౌర్భాగ్యం నాకెందుకులే. అంత మీరే తాగేస్తారా? ఇటేంటి? ఏంటి అందరూ పార్టీ చేసుకుంటున్నారు? నిజంగా పార్టీ చేసుకోవాల్సిందే అనుకో. ఊర్లో లేడీస్ అంతా మన సైడ్కి వచ్చేసారు తమ్ముడు. అవును, నాకు ఇప్పుడే తెలిసింది. ఇందాకే కొందరు లేడీస్ ఆ కిళ్ళి కొట్టి సుబ్బుగాడి షాప్ అంతా పగలగొట్టారు. ఎందుకు తమ్ముడు? వాడు కూల్ డ్రింక్స్ బాటిల్స్ లో మందు పోసి అమ్ముతున్నాడంట. నీకేమైందిరా ఢిల్లీ? ఈ డ్రింకు అక్కడ కొనిందేనమ్మా. అవునా? ఛీ, పక్కన అయ్యో మావా, బావా, మావా ఏమైంది మావా? మన విక్టరీకి కంగ్రాచులేషన్స్ బావా. అది కాలు బావా. ఇప్పుడు చెయ్యి నా ఒంట్లో భాగమే, కాలు నా ఒంట్లో భాగమే. చేత్తో ఇస్తే కోపం రాలేదు కానీ కాలుతో ఇస్తే కోపం వస్తుంది. ఎందుకని నేను ప్రెస్ చేస్తున్నాను అంతే. కరెక్టేనండి. మీరు ఇంకా దేంతో ఇస్తారో ఇవ్వండి, వాళ్ళు ఎలా కాదంటారో నేను చూస్తాను. నువ్వు ఆపరా. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ రా. నేను సోషల్ సర్వీస్ చేసి చాలా రోజులైంది. ఈరోజు నీతో కలిసి చేస్తాను. పద. దేనికైనా రెడీ. నువ్వు నాకు నచ్చావు. కలిసి ఉందాం రా, కలిసి నడుద్దాం. హలో, చెప్పు నాన్న, ఎలా ఉన్నారు? మేము బాగానే ఉన్నాంలే గానీ నీ ఎలక్షన్స్ కూడా ఎంతవరకు వచ్చిందిరా? ఏరా కన్నయ్య, అక్కడ కూడా మా లేడీస్ దే అప్పర్ హ్యాండ్ అంట కదా? అయితే నీకు అప్డేట్స్ అన్ని వస్తున్నాయన్నమాట. రాకుండా ఎలా ఉంటాయిరా, వస్తున్నాయి. అవును బామ్మ, అంతా బానే ఉంది. తమ్ముడు టీ తీసుకొస్తాను. అలాగే. రేయ్, వర్ధన్ నాన్నగారు కాల్ చేస్తున్నారా? హలో వెంకటరావు గారు, బాగున్నారా? మేమంతా ఫైన్ అండి, మీరెలా ఉన్నారు? అంతా క్షేమం అండి, చెప్పండి. నిన్న మా వాడు ఫోన్ చేసి జరిగింది చెప్పి చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. మీరు మా వాడిని అపార్థం చేసుకున్నారని నేను కోపడ్డాను, కానీ తన ఫ్రెండ్ బాలు ఫోన్ తీసుకొని జరిగింది చెప్పాడు. తన మాటల్లో తండ్రిగా మీ భయం ఏంటో నాకు అర్థమైంది. మావాడి తొందరపాటుకి మీరు క్షమించాలి. భలేవరే, ఏదో చిన్నపిల్లలు, ఆ మాత్రం అర్థం చేసుకోగలండి. అమ్మయ్యా, బాలు చెప్పినట్టు మీతో మనసు విప్పి మాట్లాడేసరికి
నాకు ప్రశాంతంగా ఉందండి. చాలా మంచి అబ్బాయి అండి అతను. సరేనండి, ఉంటాను. ఒక్క ఫోన్ కాల్కి అతను మంచితనం ఈయనకేం అర్థమైందో. బాలు మంచోడని కితాబిస్తున్నాడు. పాత సామెత ఉండనే ఉంది కదరా, అన్నం ఉడికిందా లేదా అన్నది ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే చాలు అని. సర్లే, వర్ధన్ ఎక్కడున్నాడో చూద్దాం పద. అతనేదో గిల్టీ ఫీల్ అవుతున్నాడంట. ఏమైంది? ఉదయం నుంచి చూస్తున్నా, ఎందుకు నాతో కంఫర్ట్గా లేవు? నా వల్లే కదా బ్రో నువ్వు తిట్లు తిన్నావు, అందుకే. చాలే, నేను దాని గురించి అస్సలు ఫీల్ అవ్వలేదు. అయినా అలా అమ్మాయితో మాట్లాడాలని అడగగానే సర్లే అని పర్మిషన్ ఇస్తే ఆయన తండ్రి ఎలా అవుతాడు? ఆయన తిట్టినందుకు నీకేం బాధ అనిపించలేదా? లేదు, ఇన్ఫ్యాక్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సిటీలో అయితే ఉదయం లేచిన దగ్గర నుంచి మా నాన్న ఏదో ఒక విషయానికి నన్ను తిడుతూనే ఉండేవాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మా నాన్నని చాలా మిస్ అయిపోయాను. నిన్న మామయ్య తిడుతుంటే నాకు మా నాన్నే గుర్తుకొచ్చాడు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ దట్. నువ్వు గ్రేట్ బ్రో. నీ ప్లేస్లో నేనుంటే ఈ పాటికి ఫ్లైట్ ఎక్కేసేవాడిని. కమాన్ బ్రో. ఎక్కడో విన్నట్లు గుర్తురా, మామగారిని తండ్రితో సమానంగా భావించే అల్లుడు దొరికితే అంతకంటే అదృష్టం ఉండదట. నువ్వు ఏదో ఒకటి వింటూనే ఉంటావులే గాని వెళ్ళి వాళ్ళ విషయం చెప్పు. నేను అలా పొలం దాకా వెళ్ళొస్తాను. అలానే రా. శభాష్, మొత్తానికి ఇద్దరూ అనుకున్నది సాధించారు. దేని గురించి సార్? నీలుని నీతో పాటు, ఐ మీన్ బాలు శైలు తోడుగా ఎక్కడికైనా తీసుకెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకోండి. వావ్, ఇట్స్ రియలీ గ్రేట్ న్యూస్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను వెళ్ళొస్తాను. నేను చెప్పాను కదా వీ కెన్ డూ ఇట్ అని. అబ్బో, బ్లషింగ్. అమ్మని కళ్ళబుల్లి కబుర్లు చెప్పి మా సొమ్మంతా తీసుకొచ్చి ఇక్కడ పోస్తున్నారా? అవును, మేమంతా ఒక మాట మీద నిలబడి ఈ నిర్ణయం తీసుకున్నాం. లేదంటే మీరు ఈ డబ్బంతా తాగి తందనాలాడేస్తారు. అదే వీళ్ళ దగ్గరైతే మన బతుకులు బాగుపడే మార్గం చూపిస్తారు. ఏందే వాళ్ళు చూపించేది? మగాళ్ళం, ఏది మంచో ఏది చెడ్డో మాకు తెలీదా? మీకు కొమ్ములు బాగా వచ్చేసాయే, చెప్తాం మీ పని. నాకు తెలుసురా, చివరికి ఇదే జరుగుతుందని. సేవ చేస్తే ఓట్లు పడతాయో పడవో తెలియదు కానీ సారా పోస్తే మాత్రం ఖచ్చితంగా పడతాయని మన ఊరి యదవులు మళ్ళీ ప్రూవ్ చేశారా. ఇప్పుడు పెట్టండ్రా సభ. ఒకే దెబ్బక బాలుగాడి పని, ఆ రాజమ్మ పని ఫినిష్ అయిపోవాలి. అలాగేనయ్యా.
సభకు నమస్కారం. మన ఊరి ప్రజలందరికీ నేనంటే ఎంత అభిమానమో మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతోంది. ఎన్నో సంవత్సరాలుగా అందరం అన్నదమ్ముల్లాగా అక్క చెల్లెళ్ళలాగా కలిసిపోయి ఉన్నాం. అప్పుడప్పుడు వాయుగుండాలు వచ్చినట్లు ఓ గండం వచ్చి మన మధ్య చిచ్చు పెట్టింది. అయినా సరే మనం అంతా ఒకటేనని నిరూపిద్దాం. ఏంటండి నిరూపించేది? ఏళ్ల తరబడి మీకు ఓటు వేస్తూనే ఉన్నాం. మీరు మా కడుపులు కొడుతూనే ఉన్నారు. మీరు ఈ ఊరికి చేసిన మంచి పని ఏంటో ఒకటి చెప్పండి చూద్దాం. చెప్పొచ్చు, కానీ చేసిన మంచి పని చెప్పుకునే రకం కాదు నేను. మీరంతా నమ్మి తీరాలంతే. మాకు నమ్మకం లేదు. మాకు నమ్మకం లేదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అది నేను చెప్తాను. నా సభలో నీకేం పనయ్యా? ఏం లేదండి, మీరు ఒక మీటింగ్ పెట్టి మళ్ళీ మేము ఒక మీటింగ్ పెట్టి పాపం అన్నిసార్లు జనాలకి ఎందుకు టైం వేస్ట్? ఈ స్టేజ్ని ఒక అరగంట వాడుకుందామని వచ్చాం. కుదరదు. ఊరుకోరా, మనం జనాలకి చెడ్డ కాకూడదు కదా. అక్క నేను ఇక్కడికి ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదు. నేను ఏ ఏ పనులు చేయగలనో వాటన్నిటినీ రాతపూర్వకంగా రాసి బాండ్ పేపర్తో సహా తీసుకొచ్చాను. ఈ పనులన్నీ నేను తూచా తప్పకుండా పాటిస్తానని మీ కళ్ళ ముందే సంతకం చేస్తున్నాను. ఇది మీకిస్తున్న వాగ్దానం కాదు, మా పైన మీకిస్తున్న అధికారం. ఏం భూపతి గారు, ఒక ఆడది ధైర్యంగా అందరి ముందు నిలబడి మాట మీద నిలబడతానని మాకు నమ్మకం కలిగిస్తోంది కదా, అదే నమ్మకం మీరివ్వగలరా? రేయ్ రాజాబాబు, అయ్యో ఏం భూపతి గారు, మీ వాణ్ణి కార్తీయమని చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా ఏంటి? మీరు బాకే వయసుకి నేను నానా సంకలు నాకి ఈ అధికారం చేజిక్కించుకున్నా. అంత ఈజీగా వదిలేస్తానా? రేయ్ వెళ్ళి బాండ్ పేపర్లు పట్టరా. దగ్గరలో వాయుగుండం తీరం దాటుతుంది. చూడండి, మీరంతా కట్టగలిసి మేం మాటల్ని నమ్మం, చేతల్ని సంతకాల్ని నమ్ముతామంటే నేను మాత్రం కాదంటానా? మీరడిగినట్టే బాండ్ పేపర్ రెడీ చేయించా. ఆళ్లకన్నా ఇంకా ఎక్కువే చేస్తానని రాశానండోయ్. కావాలంటే మీకోసం నా ఆస్తంతా తాకట్టు పెట్టైనా సరే మీ పనులన్నీ జరిపిస్తానని మాటిచ్చి సంతకం చేస్తున్నా. పదక్క. ఏమైంది బాలు? చెల్లికి కొంచెం ప్రైవసీ ఇద్దామనే ఆలోచన కూడా లేదు నీకు? మొద్దు. అబ్బా బాలు. ఏంటి శ్రీమతి గారు?
అమ్మో, ఆ చూపుతో బగ్గున కాల్ చేస్తావేంటి? బాలు వద్దు, వదులుతావలేదా? అమ్మా, అబ్బా అబ్బా, నడు విరిగింది. అమ్మా, అయ్యా, అయ్యా. బాలు, అది నీళ్ళు అరుపులా ఉంది. మీ ఫ్యామిలీకి తెక్క ఎక్కువ కదా. బాలు, అమ్మా తల్లి, సరదాగా అన్నాను. పద, ముందు అక్కడ ఏం జరిగిందో చూద్దాం. నీళ్ళు, అయ్యో ఏమైంది? చిన్న ముళ్ళుకి ఎంతలా ఏడవటం దేనికి? పల్లెటూరి పిల్లని అది ఇది అన్నావుగా. అక్క, పద వెళ్దాం. రా మెల్లగా, జాగ్రత్త. పద. శైలమ్మా, కొంచెం మంచినీళ్ళు అమ్మా. తీసుకోండి. పిల్లలు లేరా వసుంధరా? అదిగో వస్తున్నారండి. అమ్మా నీళ్ళు, ఇలా కూర్చో. వర్ధన్ మీద నీ అభిప్రాయం ఏంటమ్మా? నాన్నగారు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చుంటావేంటే? చెప్పు నీలు. వసుంధరా, ఓకే అని చెప్పు నీలు. వర్ధన్తో నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. చెప్పు, చెప్పు. నీలు, చెప్పు. పర్వాలేదు శైలమ్మ, నీలుని ఆలోచించుకునేవు, తొందర ఏం లేదు. కంఫర్ట్ ఫీల్ అయినప్పుడే నీ అభిప్రాయం చెప్పు తల్లి. మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తర్వాతనే మీ నిర్ణయం చెప్పండి వర్ధన్. ఇది మీ జీవితం. మా కోసం అడావిడి పడాల్సిన అవసరం ఏమీ లేదు. వెళ్ళండి అమ్మా, బయట నుంచి ఇప్పుడే వస్తున్నట్టున్నారు. ఫ్రెష్ అయ్యి కాఫీలు తాగండి. వస్తుందిరా, పిల్లలు కాఫీలతో పాటు ఏమైనా స్నాక్స్ కూడా పెట్టు. అలాగేనండి. కాఫీ కాఫీ, వేడి వేడి కాఫీ. అబ్బా, కరెక్ట్ టైంకి తీసుకొచ్చారా ఢిల్లీ. థ్యాంక్స్. తీసుకోండి అమ్మగారు. థ్యాంక్ యూ ఢిల్లీ. ఏ మాటకు ఆ మాట. ఢిల్లీ వచ్చిన దగ్గర నుంచి నాకు పనులన్నీ చాలా తేలికయ్యాయి. అయితే నాకు కూడా ఈ ఊర్లోనే ఎవరో ఒక మంచి అమ్మని చూసి పెళ్లి చేసేయండి అమ్మా. నేను కూడా ఇక్కడే ఉండిపోతాను. ఏ నాయనా, ఒక మహానుభావుడికి పిల్లనిచ్చి వాళ్ళిద్దరిని కలపడానికే నా తల ప్రాణం తోక్కొచ్చింది. ఇప్పుడు నీకు కూడా మా ఊరు పిల్లనిచ్చి పెళ్లి చేస్తే రేపేదైనా గొడవ వచ్చిందనుకో, అప్పుడు నేనే బలవ్వాలి. సారీ, ఐ కెన్ టేక్ దట్ రిస్క్. రిస్క్ టేకకపోతే టేకకపోయారు. కనీసం కాఫీ అన్న తీసుకోండి. వద్దు, ఇది అంతకంటే పెద్ద రిస్క్. కషాయంలో చక్కెర వేసుకొచ్చి దాన్ని కాఫీ అంటావు. నీ సంగతి నాకు తెలీదా? ఏంటంతా నవ్వుకుంటున్నారు? ఆ జోకేదో నాకు చెప్పొచ్చు కదా. ఏం లేదు మళ్ళీ, మా బావకి ఢిల్లీకి గొడవ అంతే.
ఇంతకీ ఊర్లో అప్డేట్స్ ఏంటి చెప్పు. అంతా పాజిటివ్గానే ఉంది బాలు. మనం జనాల్లోకి రీచ్ అవడానికి ఇంకా ఏదో చేయాలనిపిస్తోంది. నేను బాలు కూడా అదే ఆలోచించి మీడియాను కూడా యూజ్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే త్రూ పేపర్ ఛానల్స్ అంటున్నావా శైలు? అవేం అవసరం లేదక్క. ఒక్క మొబైల్ చాలు. మనమందరం ఊరి వాళ్ళకు ఉపయోగపడే ఏదైనా మంచి విషయం గురించి చెప్తూ ఈ మొబైల్లోనే షూట్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేద్దాం. దాంతో జనాల మైండ్లో మన గురించి రన్ అవుతూ ఉంటుంది. ఎలక్షన్ ప్రచారం అని కాకుండా జనాల కోసం అనే ఆలోచన ఇంటర్నల్గా రైజ్ అవుతుంది. సూపర్ ఐడియా. మరి ఇంకెందుకు ఆలస్యం? శైలు మేడం, మీ పెన్కి పని చెప్పండి. ఇప్పుడా? మంచి పనికి ఆలస్యం చేయకూడదమ్మా. ఒక్క నిమిషం ఆగండి. దేని గురించి రాయాలి? జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే పెట్టుబడి లేకుండా వ్యవసాయం చేసి లాభాలు ఎలా పొందాలో చెప్తాం. ఓకే. యా, ఫినిష్డ్. నైస్ వన్. మళ్ళీ రెడీయా? కెమెరా ఆన్ సార్. అక్క బావా రెడీనా? రెడీ. మళ్ళీ రెడీయా? ఎస్ సార్. యాక్షన్. బాగా కాళ్ళుంటుంది బావకి. చదువుకున్నోడిపై గెలవడం అంటే గోడకు పిడకలు కొట్టినంత ఈజీ అనుకున్నాడు. రేయ్ రాజాబాబు. అయ్యా చెప్పండి. సినిమా వాళ్ళని పిలిపించరా. ఎందుకయ్యా? ఆ అమ్మాయిది చిన్నపిల్ల మనస్తత్వంలా ఉంది. అది చిన్నపిల్లేంటి? బాలు ప్లీజ్. లేకపోతే ఏంటి శైలు? ఈ రోజు వరకు నువ్వు కూడా అలా ఎప్పుడు ప్రవర్తించలేదు. ఏం చేసింది బాలు? వామ్మో వామ్మో, అది ఆడపిల్ల కాదే. సిగ్గు కూడా లేకుండా పరాయి మగాడికి ముద్దు పెడుతుంది.